హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను అని చెప్పలేను, బాగోలేదు అని చెప్పలేను. ఎలా ఉన్నానంతే. ఆ, మీకు తెలిసిందే కదా, ఈ గొంతు సమస్యతో అయితే బాధపడుతున్నాను అనమాట. సో ఎలా ఉన్నా ఏమన్నా, బాగున్నా బాగోకపోయినా మన ఇంటి పనులు మనం చేసుకోవాలి కాబట్టి. సో ఇక ఈరోజు అయితే అండి, పొద్దున్నుంచి అసలు లేగలేదనమాట. ఇక అయితే ఈరోజైతే మా వాళ్ళ కోసం అయితే నిన్న మా వారు తలకాయ మాసం అయితే తెచ్చారనమాట. సో ఇక అదైతే ఈరోజు వండుదామని చెప్పేసి అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసేసి తలకాయ కూర అనమాట. ఈరోజు అంటే నేను మన ఫుడ్ అండ్ ఫార్మర్ బాబాయ్ గారు ఎలా అయితే వండారో సేమ్ అదే విధంగా ఉండాలని చెప్పేసేసి అని ఈరోజు నేను ఎలా వండుతానో బాబాయ్ గారు వండినట్టే నేను వండుతానండి. ఈరోజు ఆ బాబాయ్ గారు ఎలా వండారో అలాగే సేమ్ అలాగే ఉండి ఈరోజు నేను మీకు చూపిస్తాను అనమాట. అలాగే మీరు కూడా ట్రై చేయండి. సో ఇక మనం తలకాయ కూరకి ఏమేమి కావాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే టేస్ట్ వస్తుంది, బాబాయ్ గారు ఎలా వండారు, ఆ విషయాలన్నీ మాట్లాడుకుంటూ మనం ఈరోజు తలకాయ కూర అయితే వండుకుందామండి. ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, అది నా పద్ధతిలో వండాను. ఇంకా చాలా రకాలుగా వండుకోవచ్చు. ఇదొక స్టైల్ అనమాట, బాబాయ్ గారి స్టైల్ అనమాట. ఈరోజు మన ఫుడ్ అండ్ ఫార్మర్ బాబాయ్ గారి స్టైల్లో అయితే ఈరోజు తలకాయ కూర అయితే వండుతున్నాను అనమాట. సో ఇకైతే దానికి ఏమేం కావాలి, ఎలా వండుకోవాలి ఏంటనేది మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ముందుగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సో ఇక మాసం అయితే ముదురు అనమాట, బాగా మా వారు తెచ్చింది. సో ఇకైతే మన ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఓకేనా అండి? అందరూ బాగున్నారు అండి? నేను కూడా చాలా బాగున్నాను. నా గురించి మీరు అందరూ ప్రేయర్ చేయండి, తొందరగా కోలుకోవాలి చెప్పి, గొంతు తొందరగా రావాలి అని చెప్పి. సో ఇకైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ తలకాయ కూరకి ఒక చిన్న మసాలా రెడీ చేసుకోవాలి, అదేంటనేది నేను మీకు ఇప్పుడు చూపించేస్తాను. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. చక్కగా ఎమ్మీగా టేస్టీగా వండుకొని వేడి అన్నంలో మా వాళ్ళకి పెట్టిచ్చేస్తాను, నేనైతే తిన్నానమాట. సో ఇకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? ఓకే అండి, ఫస్ట్ అయితే మనం స్టవ్ వెలిగించేసేసుకుందాము. ఒక చిన్న మసాలా రెడీ చేసుకుందామండి, ఓకేనా? ఇదిగోండి, ఒక స్పూన్ ధనియాలు, అలాగే ఒక స్టార్ పువ్వు, ఓకేనా? బాబాయ్ గారు ఉండింది కేజీ అయితే నేను ఉండేది అరకేజీ అండి. అరకేజీకి ఎంతెంత వేసుకోవాలనేది ఇదిగోండి, 2 ఆలుక్కాయలు. ఈ స్టార్ పువ్వు మనం ఇంత వేసుకోవద్దు, మనం వండుకునేది అరకిలోనే కాబట్టి తగ్గించి వేసుకుందాము. ఇదిగోండి, 2 ఇంచులు అయితే వేస్తున్నాను. ఒక 2 ఇంచులు చెక్క, ఒక 4 లవంగాయలు, అంతేనండి. వీటిని మనం చక్కగా ఫ్రై చేసుకుందాము, ఓకేనా? కొంచెం ఫ్రై చేసుకొని ఇవి చల్లారిన తర్వాత ఇవి మనం మిక్సీకి అయితే వేసేసుకుందామండి. నేను సేమ్ బాబాయ్ ఉన్నట్టే వండుతున్నానండి ఈరోజు. బాబాయ్ గారు టేస్ట్ చాలా బాగుందన్నారు. నిజంగానే టేస్ట్ అసలు ఆ కర్రీ చూస్తుంటే నోరు చాలా ఊరిపోయిందనమాట, అంత బాగా ఉండారు బాబాయ్ గారు. సో ఈరోజు నేను కూడా అలాగే వండుతాను అనమాట, సేమ్ బాబాయ్ స్టైల్లో. వేగిపోయిందండి మసాలా. ఈ మసాలా అనేది మనం తీసి పక్కన పెట్టుకుందామండి, ఎందుకంటే ఇది మనకి చల్లారాలన్నమాట. మనం మిక్సీ వేసుకుందాము, ఓకేనా? ఇవి చల్లారుతూ ఉంటాయి. ఈ లోపల మనం కుక్కర్ అయితే పెట్టేసేసుకుందామండి కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి, ఓకేనా? నాన్ వెజ్లో ఎక్కువ ఆయిల్ పడుతుందండి, ఇది కాలనిద్దాము. ఓకే అండి, మన కుక్కర్ అయితే వేడైపోయింది. ఇప్పుడైతే మనం ఆయిల్ వేసేసుకుందాము, ఓకేనా? నాన్ వెజ్ కాబట్టి కొంచెం మనం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి, ఓకే? చక్కగా ఆయిల్ అయితే కుక్కర్లోనే వండుకోవాలండి. ఇక మనం ఆయిల్ కాగింది కదా, ఇదిగోండి, ఒక 2 లవంగాయలు, ఒక ఆలుక్కాయి, ఒక చిన్న స్టార్ పువ్వు. ఒక్క పువ్వునే నేను 2 భాగాలుగా చేశాను, అదొకటి. అలాగే ఇదిగోండి, ఒక చిన్న చెక్క ముక్క, అలాగే ఒక 3 బిర్యానీ ఆకులు వేసుకుందామండి. ఇదిగోండి, బిర్యానీ ఆకులు. ఇవి చక్కగా ఇలా కలిపేసేసుకుందాము. అవి కలిపేసేసుకున్న తర్వాత నేను ముందే 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నానండి.
ఇప్పుడు ఇది కూడా వేసేసుకుందాము. ఓకేనా? కొంచెం వేగనిద్దామండి. ఇది చూసారా, ఉల్లిపాయ కొంచెం మగ్గిందనమాట. ఇప్పుడు మనం దీంట్లోకి 1 స్పూను అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి. ఇదిగోండి 1 స్పూన్ అల్లం చిల్లిపాయ పేస్ట్. ఇది కూడా చక్కగా కలిపేసేసుకున్నాము. అరోమా చాలా బాగుందండి. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేలాగా వేపుకుందాము. నేను మాసం ముందే కడిగి పెట్టానండి. శుభ్రంగా 4-5 సార్లు కడిగి పెట్టుకున్నాను. ఈ మసాలా వేగిన తర్వాత కొంచెం వేగింది కదా, ఇప్పుడు మనం 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. నేను ఈ 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకుని చిలికిలాగా వేసేసుకుందాం. వేసేసుకొని ఇది కూడా చక్కగా కలిపేసేసుకుందాము. నాకైతే బాబాయ్ గారు వండిన కర్రీ చూసి అయితే అసలు నిజంగా బాబాయ్ గారిని నాకు కొంచెం పంపిస్తానని నేను వీడియోలోనే అడిగానండి. అంత బాగా ఉండారు బాబాయ్ గారు అయితే. సేమ్ అదే ప్రాసెస్లో వండుతున్నాను నేను కూడా. బాబాయ్ గారు కేజీ ఉండారు, నేను 1/2 కిలో వండుతున్నాను. ఇప్పుడు ఇది వేగింది కదా, 1 పెద్ద సైజు టమాటా నేను కట్ చేసి పెట్టుకున్నానండి. ఇది కూడా వేసేసేద్దాం. ఓకేనా? కలిపేసేసుకుందాం ఒకసారి. కలిపేసేసుకొని మగ్గనిద్దామండి. కొంచెం టమాటాలు మగ్గాలి కదా మనకి. ఓకేనా? టమాటాలు కొంచెం మగ్గనిద్దాము. టమాటా ముక్కలు చక్కగా మగ్గినాయండి. ఇదిగోండి మసాలా కూడా చక్కగా అంతా మగ్గింది. ఇప్పుడు మనం ముందే శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ తలకాయ మాసాన్ని వేసేసుకుందాము. ఓకేనా? ఇలా పక్కన పెట్టేసేసుకొని మనం దీంట్లోకి పసుపు వేసుకుందామండి. ఇదిగోండి 1 స్పూన్ పసుపు. రాళ్ళ ఉప్పు వేసుకుందామండి. ఇదిగోండి వేస్తున్నాను ఉప్పు. చాలకపోతే తర్వాత చూసుకొని వేసుకుందాము. ఓకేనా? కలిపేసేసుకుందామండి. ఇప్పుడు అంతా చక్కగా అలాగే కారం కూడా వేసేసుకుందామండి. కారం కూడా ముక్కలకు పట్టాలి కదా. కలిపేసేసుకున్న తర్వాత కారం కూడా వేసేసుకుందాము. అంటే మా అత్తగారు వాళ్ళు తినేది కాబట్టి నేను స్పైసీ తగ్గించి వేస్తున్నాను అనమాట. ఇదిగోండి 1 స్పూన్ కారం వేస్తున్నాను, 1 స్పూన్ ఉన్నదా. ఎందుకంటే మనం మసాలా కూడా వేసుకుంటాం కాబట్టి చూసి వేసుకుందాము. ఓకేనా? మళ్ళీ కలిపేసేసుకుందాము ఒకసారి. తలకాయ కూర ఎంతమందికి ఇష్టమో ఒకసారి కమెంట్ చేసేసేయండి. బాగా కలుపుకుందాము. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అంతా బాగా. నాకు తెలిసి ఉప్పు సరిపోతుంది. ఇప్పుడు మనం సిమ్ చేసేసుకుందామండి. ఒక 2-3 నిమిషాలు సిమ్ చేసేసుకొని మగ్గనిద్దాం. ఇలా మూత పెట్టేసేసుకుందాము. మూత పెట్టుకొని మగ్గనిద్దామండి ఒక 2-3 నిమిషాలు. ఓకే?
మన మసాలా చల్లారిపోయిందండి. ఇది మనం ఇప్పుడు చక్కగా మిక్సీ పట్టేసేసుకుందాము. ఇలా వేసేసుకొని అందులోకి ఒక 4-5 చిన్నులపాయలు కూడా వేసుకొని మనం చక్కగా పొడిలాగా పట్టేసేసుకుందాం. ఓకేనా? చూద్దామండి ఒకసారి. వావ్, చక్కగా అంతా కలిపేసేసుకొని ఇప్పుడు మనం దీంట్లోకి దగ్గర లీటర్ వరకు పోద్దామండి వాటరు. ఓకేనా? బాగా ఉడకాలన్నమాట. ఇది ఆ ఎముక మీద ఉండే మాసాలంతా వచ్చేసేలాగా మనం వాటర్ పోసేసేద్దాం. ఓకేనా? కలిపేసేసుకుందామండి. కలిపేసేసుకొని ఇప్పుడు మనం కుక్కర్ విజిల్ పెట్టేసేసుకొని దగ్గరగా 7-8 విజిల్స్ దాకా రానివ్వాలండి. ఓకేనా? కొంచెం కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసేసుకొని ఇక మనం మూత పెట్టేసేసుకొని 7-8 విజిల్స్ అయితే రానియాలండి కంపల్సరీగా. ఓకేనా? ఎంత బాగుందండి పుచ్చకాయ అసలు. వాళ్ళకి ముక్కలుగా చేసి ఇచ్చేస్తే వాళ్ళే తింటారు. ఊళ్ళో కొంచెం టేస్ట్ చేస్తాను. బాగుంది కదా మా జాగ్రత్త. చక్కగా తినేసి ఓకే అండి. దగ్గర 10 విజిల్స్ దాకా అయితే వచ్చినాయండి. ఇదిగోండి ఇప్పుడైతే ఇలా ఉంది ప్రజెంట్ మన పరిస్థితి. ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఇప్పుడు మనం దీంట్లోకి ఏం వేసుకుందామంటే ఇలా ఉడకాలండి మాసం. ఇది ముదురు మాసం కాబట్టి కొంచెం హై పెట్టేసేసుకుందాము. ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా అండి ఇది కొంచెం ఇలా వేసేసుకుందాము ఒక స్పూన్కి. ఓకేనా? అలాగే కొంచెం కొబ్బరి పొడి అండి, మరీ ఎక్కువ కాదు. ఇదిగోండి ఇది కూడా ఇలా వేసేసుకుందాము. వేసేసుకొని ఒక్కసారి కలిపేసేసుకొని కొంచెం సేపు ఉడకనిద్దామండి. ఉడికితే ఇంక మనకు రెడీ అయిపోయినట్టే. ఓకేనా? మూత పెట్టేసేసాను. ఓకే అండి, కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. దగ్గరికి వెళ్ళి ఒకసారి చక్కగా రెడీ అయిపోయింది. ఇక అయితే పొయ్యి కట్టేస్తున్నాను. లాస్ట్గా కొత్తిమీర
ఫోటోగా. ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ అయితే బంద్ చేస్తాను. ఇక అత్తయ్యకి అన్నం పెట్టించేస్తానండి. ఇదండి ఈరోజు వీడియో. ఇలా వేడివేడి అన్నం, వేడివేడి కర్రీ అయితేనే చాలా బాగుంటుందండి. మటన్ కర్రీ ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. ఇది మటన్ కర్రీ కాదు బంగారం, తలకాయ మాసం. ఇటు చూపించు పళ్ళెం, అదే కామెంట్ చేయండి. ఇటు చూపించరా. సూపర్ ఎక్సలెంట్ తలకాయ కూర అయితే రెడీ అండి. సో ఇదండి ఈరోజు వీడియో వచ్చేసేసి తలకాయ కూర బాబాయ్ గారి ఫుడ్ అండ్ ఫార్మర్ బాబాయ్ గారి స్టైల్ అయితే చేశాను అనమాట. ఈరోజు చాలా చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కమెంట్ చేయండి. అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు. అంతవరకు బాయ్ అండి. ఫోటో కండక్ట్ బాయ్ అండి అందరికీ. గుడ్ నైట్.